కన్నీటి హృదయ విదారకమైన సంఘటన. ఇక్కడ నిజంగా కూడా బాధితులకు సంబంధించి ప్రభుత్వం కొంతమందిని ఐడెంటిఫై చేసి వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేసి మమా అనిపించుకున్నది అనేది వాస్తవమైన విషయం. అసలు ఏం జరిగింది, ఏం జరుగుతున్నది, ఖమ్మం జిల్లా వెలుగుమట్లకు సంబంధించిన స్టోరీలో జరుగుతున్న పరిణామాలు ఏంటి అనేది కూడా మనం చర్చించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన వీడియో ఇది. ఎందుకంటే ఖమ్మం జిల్లాకు సంబంధించి కొన్ని పరిణామాలను చూస్తే నిజంగా కూడా నాకు బాధ అనిపించింది. తెలంగాణ యావత్తు సమాజం కూడా ఆలోచించాల్సిన విషయం. ఒకసారి ఇక్కడ ఈ చిత్రాన్ని చూడండి. ఇక్కడ పోలీసులకు సంబంధించి అక్కడ ఖమ్మం జిల్లాకు సంబంధించి వెలుగుమట్ల బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళక్కడ ఆశ్రయం పొందుతున్న దగ్గర నుంచి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు వచ్చి బయటకు నెట్టివేసే ప్రయత్నం జరిగారు. ఇక ఒకసారి చూడండి, మళ్ళీ రోడ్డున పడేశారు. ఖమ్మంలోని అంబేద్కర్ భవన్లో పునరావాస కేంద్రంలో తలదాచుకుంటున్న వెలుగుమట్ల బాధితులను పోలీసులు బలగాలతో బలవంతంగా కూడా వెళ్ళగొడుతున్న అధికారులు అంటూ కూడా చూడొచ్చు. ఇంటి పట్టాలు ఇస్తామని ప్రభుత్వం మరో మోసం. పునరావాస కేంద్రాల నుంచి బాధితులకు ఇంటివేత కన్నీటి పర్యతమవుతూ బయటికి వెళ్ళిన బాధితులు భూదాన్ బాధితులలో అందరికీ దక్కని న్యాయం. 338 మంది బాధితులను పట్టించుకొని రేవంత్ సర్కార్ అంటూ కూడా ఇక్కడ చూసిన పరిస్థితి కనబడతాను. ఏం చేసిళ్ళు, సంబరాలు చేసుకున్నారు, రకరకాలుగా చేసే ప్రయత్నం చేసిళ్ళు. కానీ భూదానికి సంబంధించి ఎవరెవరైతే ఉన్నారో అక్కడ పూర్తి స్థాయిలో కూడా వాళ్ళని గెంటి వేసే ప్రయత్నం అయితే జరుగుతున్నది. ఒకసారి ఇక్కడ పోలీసులకు సంబంధించి మీరే చూడండి. ఇది ఖమ్మంలోని అంబేద్కర్ భవన్ పునరావాస కేంద్రం నుంచి భూదాన్ బాధితులను బలవంతంగా తరలిస్తున్న అధికారులు అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి చూడొచ్చు. పోలీస్ బలగాలకు సంబంధించి పోలీసులకు సంబంధించి ఆ పూర్తి స్థాయిలో ఎట్లున్నది, ఏం కథ అనేది కూడా మనం చూసే ప్రయత్నం అయితే చేస్తున్నాం. ఇక దాంతోపాటు ఇక్కడ ఒక ఫోటోలో కనబడుతున్న మహిళను కూడా చూడొచ్చు. ఈ ఫోటోలో ఇంటి ముందు నిల్చున్న మహిళ పేరు సోమ ఉమారాణి. భూదాన్ భూములలో ఇల్లు కట్టుకుని బతుకుదేరు కోసం కిరాణా షాప్ నడుపుకుంటూ 8 ఏళ్లుగా జీవిస్తున్నది. గత నెల 24న ప్రభుత్వం పంపిన బుల్డోజర్లు ఈమె ఇంటిని నేలమట్టం చేసి గూడు లేకుండా చేశాయి. మంత్రులు బుధవారం ఖమ్మం కలెక్టరేట్లో భూదాన్ బాధితులకు అందించిన పట్టాలలో ఉమారాణి పేరు లేదు. అదేంటని అధికారులను ప్రశ్నిస్తే నీకు అసలు భూదాన్ భూములలో ఇల్లే లేదు అంటూ కూడా సమాధానం ఇచ్చారు. అసలు విచారణకు రాకుండానే ఇల్లు లేదంటే ఎలా, బాధితురాలనే కాదంటే ఎలా అంటూ ఉమారాణి కన్నీటి పర్యంతం అవుతున్న పరిస్థితి. ఈ భూదాన్ భూములకు సంబంధించి ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి పర్యంతం అండి. ఒక్కొక్క కుటుంబంలో ఉన్నవారు ఒక్కొక్క రకంగా కన్నీటి పర్యంతం అవుతూ పునరావాస కేంద్రాల నుంచి బయటికి వెళ్తున్న తరుణం ఒకటైతే, దాంతోపాటు 3 మంత్రులకు సంబంధించి మొన్న మీరు చూశారు, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, దాంతోపాటు తీన్మార్ మల్లన్నకు సంబంధించి కూడా ఒకే వేదిక మీద ఉండి భూదాన్ బాధితులకు సంబంధించి కొంతమందికి పట్టాలు అందించే ప్రయత్నం చేసిళ్ళు. అందులో 101 మందికి ఏమో పట్టాలు అందించే ప్రయత్నం చేసిళ్ళు. ఇంకా 338 మందిని బయటికి నెట్టేసే ప్రయత్నం కూడా జరిగిన పరిస్థితి మీరు అందరూ కూడా చూశారు. సో దాంట్లో భాగంగా ఈ ఉమారాణి ఏదైతే గత నెల 24వ తారీఖున ఇక్కడ తన ఇంటి ముందు నిల్చొని దిగిన ఫోటో అండి ఇది. కానీ ఇప్పుడు అధికారులు ఏమంటున్నారంటే అసలు భూదాన్ భూములలో నీకు ఇల్లే లేదు, నీకు ఇల్లు లేనప్పుడు ఇల్లు ఎక్కడి నుంచి ఇస్తామంటూ కూడా వారు వాదిస్తున్నారు. మరి ఇల్లు లేనప్పుడు నేను అక్కడ ఎట్లా కిరాణం పెట్టినా, కిరాణం ఎట్లా నేను రన్ చేసినా, దాంతోపాటు ఈ ఫోటో సంగతి ఏంది అని మీరు అసలు అధికారులు అనేవాళ్ళు సర్వేకి వచ్చిర్రా? సర్వేకి వచ్చి ఎవరైనా నిజమైన బాధితులు అని చెప్పిర్రా? లేకపోతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మళ్ళీ పార్టీ సభ్యులకి ఇచ్చే ప్రయత్నం చేస్తారని కూడా అడిగే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక ఇది ఇట్లుంటే ఇటు మరోవైపు మరొక ఫోటో చూడండి. ఈ ఫోటోలోని మహిళ పేరు వల్లభనేని ప్రమిళ. ప్రభుత్వం కూల్చక ముందుకు భూదాన్ భూములలో తాను నిర్మించుకున్న ఇంటి ముందు తీసుకున్న ఫోటో ఇది. ఈ ఫోటోను చూపుతూ ఖమ్మం అంబేద్కర్ భవనం వద్ద గురువారం ఆమె కన్నీటి పర్యంతమైంది. కూలీ పనులు చేసుకుని 10 లక్షలు కూడబెట్టి కట్టుకున్న ఇంటిని కాంగ్రెస్ ప్రభుత్వం కర్కశంగా కూల్చివేసిందని వాపోయింది. ఇప్పుడేమో అనర్హులంటూ పూర్తిగా వెళ్ళగొడుతున్నారంటూ గుండెలు బాదుకున్నది. న్యాయం చేస్తామంటే అనేక పర్యాయాలు అధికారులను ఆధార్ కార్డులు ఇచ్చానని చెప్తుంది. ఎలాంటి విచారణ చేయకుండానే తాను అనర్హురాలంటూను తనని అక్కడి నుంచి వెళ్ళగొడుతున్నారని కన్నీటి పర్యంతం అవుతున్న దృశ్యం మరోవైపు. ఇక్కడేమో పూర్తి స్థాయిలో కూడా ప్రతిరోజు తినక రోజువారీ కూలికెళ్ళి పూర్తి స్థాయిలో కూడా ఏం చేసింది, ఆమె పైసలు కూడబెట్టుకొని ఒక ఇల్లు కట్టుకునే ప్రయత్నం చేసింది. దాదాపుగా 10 లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లును కూల్చేసి అసలు నీకు అక్కడ ఇల్లే లేదు అంటూ అధికారులు వ్యవహరించిన తీరు కూడా చాలా అవమానకరం అనేది ఇంకో అంశం. ఇక ఇందులోనే ఇక్కడ ఒకసారి చూడుర్రి, ఇక్కడ మళ్ళొక్కసారి కూడా చూడుర్రి. ఇక్కడ ఒక ఫోటో చూడండి, ఒక చిన్న బాబుని ఎత్తుకొని చూసిరు కదా, ఇక్కడ ఒకసారి చూడండి.
ఈ ఫోటోలో తన ఇద్దరు పిల్లలను చూపుతూ రోధిస్తున్న వ్యక్తి పేరు మట్టా నరేష్. వెలుగుమట్ల భూదాన్ బాధితుడు. ప్రేమ వివాహం చేసుకున్న నరేష్ కుటుంబ సభ్యుల సహకారం లేకపోవడంతో 9 ఏళ్ల క్రితం వెలుగుమట్ల గుట్టలలోని భూదాన్ భూములలో గుడిసె నిర్మించుకొని నివాసం ఉంటున్నాడు. తన ఇద్దరు పిల్లలు కూడా అక్కడే జన్మించారు. తనకు మరెక్కడా ఇంటి స్థలం లేదని వాపోయాడు. అధికారులేమో అర్హుల జాబితాలో తన పేరు లేదంటున్నారని వాపోయారు. తన పేరుతో కానీ తన కుటుంబ సభ్యుల పేరు మీద కానీ మరెక్కడా ఇంటి స్థలం కానీ ఇల్లు కానీ లేదని నెత్తి నోరు బాదుకుంటున్నారు. ఒకవేళ ఉన్నదని ప్రభుత్వం చూపిస్తే అక్కడికే వెళ్ళి ఇల్లు కట్టుకుంటానని కూడా బూరున విలపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ కనబడుతున్న నరేష్కు సంబంధించి ఈ నరేష్ ఏంటంటే ఈయన జీవితం ఏంటంటే ఈయన ప్రేమ వివాహం చేసుకున్నాడు. 9 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకుని భూదాన్ భూములకు సంబంధించి అక్కడ గుడిసె వేసుకొని అక్కడే ఇంటి నిర్మాణం చేసుకొని అక్కడే ఉంటున్న పరిస్థితి కనబడింది. దాన్ని కూల్చివేసిన తర్వాత ఏమని చెప్తున్నారంటే నీకు ఇక్కడ భూమి లేదు, మరెక్కడ కూడా లేని పరిస్థితి కనబడుతుంది, నువ్వు అనర్హుడు అంటూ పూర్తి స్థాయిలో ఈయనను కూడా బయటికి నెట్టేసే ప్రయత్నం చేశారు. ఇక ఇంకొక వైపు మరో అక్కను చూపెట్టే ప్రయత్నం చేస్తా, ఎందుకంటే అందరికీ తెలవాల్సిన విషయం. ఇక్కడ కనబడుతున్న ఈ ఫోటోలో కనబడుతున్న అమ్మ పేరు పుల్లమ్మ. సర్వేకు వచ్చినప్పుడు మా వద్ద ఉన్న ఇంటి ఆధారాలు కూడా చూడలేదు, కనీసం వాటి గురించి అడగలేదు. ఇల్లు కూల్చినట్లుగా ఎలాంటి ఆధారాలు లేవని వాళ్ళు బుధవారం పట్టాలు ఇచ్చారు. కానీ గడిచిన 10 ఏళ్ళుగా అక్కడే ఉంటున్నాం. ఇంటి బిల్లులు కట్టాం, కరెంటు మీటర్లు పెట్టుకున్నాం, ఇంటికి కొంత డబ్బు పోగేసుకుని కరెంటు స్తంభాలు వేసుకున్నాం. కానీ ఇప్పుడేమో మమ్మల్ని అనర్హులు అంటున్నారు, వెళ్ళగొడుతున్నారు. 10 ఏళ్ళుగా అక్కడే ఉంటున్నప్పుడు మేము అనర్హులం ఎలా అయ్యామంటూ అధికారులను నిలదీస్తుంది ఈ పుల్లమ్మ. ఈమె కూడా బాధితురాలే, ఎందుకంటే పూర్తి స్థాయిలో కూడా కాయ కష్టం చేసి సంపాదించుకున్న సొమ్ముతో కట్టుకున్న ఇల్లు. ఇది ఇట్లుంటే ఇంకొక పక్కన ఇక్కడ మంజులను చూడండి. మేము అసలైన వాళ్ళం, మాకే అన్యాయం జరిగింది. అంబేద్కర్ భవన్లో ఉన్నోళ్ళంతా ఇల్లు కూల్చేస్తే వచ్చినోళ్ళే. ఎందుకంటే ఆ అంబేద్కర్ భవన్లో ఇప్పుడైతే ఎవరైతే పునరావాసం పొందుతున్నారో వాళ్ళంతా కూడా అక్కడ ఇల్లు కూల్చేస్తేనే అక్కడికి వచ్చారు. పట్టాలు పొందిన వారిలో కొందరు అనర్హులు కూడా ఉన్నారు. ఎవరైతే ఈ భూదాన్ భూముల పేరుతోని 101 మందికి ప్రభుత్వం అయితే పట్టాలు ఇచ్చిందో ఆ పట్టాలు ఇచ్చిన వాళ్ళల్లో కొంతమంది అనర్హులు ఉన్నారు. నేను చాలా సందర్భాలలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తున్నా. ఆడ 3 మంత్రుల పెత్తనమా లేకపోతే అక్కడ ఏం జరిగిందో తెలియదు, కానీ కొంతమంది వాళ్ళ ఫాలోవర్స్ కూడా వెళ్ళిపోయాయనే ఆరోపణలు ఉన్నాయి. దానికి సంబంధించి మంజుల ఇచ్చే స్టేట్మెంట్ చాలా బలంగా కూడా ఉన్న పరిస్థితి కనబడుతుంది. మున్సిపల్ ఆఫీసులలో పనిచేసే వారికే పట్టాలు ఇచ్చారు. భూదాన్ భూములలో ఇండ్లు కట్టుకున్న వాళ్ళంతా ఇక్కడే ఉన్నాం, మేము అసలైన భూదాన్ బాధితులం, ప్రభుత్వం సర్వే చేసి అసలైన బాధితులకు న్యాయం చేయాలని ఇక్కడ మంజుల ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ సంక్రాంతి కృష్ణది ఈయన మరొక అంశాన్ని, ఎందుకంటే న్యాయం చేయకుంటే ఆత్మహత్య తప్ప మరొక మార్గం లేదు. కష్టపడి కట్టుకున్న ఇంటిని నిట్టనిడువున కూల్చివేసి మమ్మల్ని రోడ్డున పడేస్తారు. ఇప్పుడేమో అంబేద్కర్ భవన్ నుంచి వెళ్ళిపోవాలంటున్నారు. పోలీసులు మా సామాన్లను తీసి ఆటోలో వేసి పంపిస్తుంటే రోడ్డు పక్కన దింపుకున్నా. ఇప్పుడు ఎక్కడికి పోవాలి? ప్రజాప్రభుత్వం అంటే ఇదే ప్రజాప్రభుత్వం అంటే మీ అందరికీ తెలిసిన విషయమే కదా. ఆకునూరి మురళి అని ఒక ఆఫీసర్ ఉండే అండి గతంలో. ఆయన ఏం చేసిండంటే పూర్తి స్థాయిలో మీ అందరికీ తెలిసిన విషయమే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఒక మనిషి ఎన్ని ప్రయత్నాలు చేస్తాడో అన్ని ప్రయత్నాలు చేశాడు. ఇంకొక విషయం ఏంటంటే అప్పటి ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శన అస్త్రాలు ఎంత దారుణంగా సంధించిందంటే అందులో పసా లేదు, అసా లేదు, ఏదీ లేదు, నీతి లేదు, నిబద్ధత లేదు, నిజాయితీ లేదు ఆ వ్యాఖ్యలల్లో. కానీ అనేక రకాలుగా కూడా కేసీఆర్ ప్రభుత్వం మీద విమర్శలు చేశాడు. పోనీ ఆయన చేసిన విద్యా కమిషన్ పోయిన తర్వాత ఆయన ఇచ్చిన రిపోర్ట్లలో ఏమన్నా బాగున్నదా అంటే దాన్ని ఏకంగా కేంద్ర మంత్రిగా ఉండే బండి సంజయ్ లాంటి వాళ్ళే తిరస్కరించారు. చాలామంది ఉపాధ్యాయులు తిరస్కరించారు. అది పక్కన పెట్టండి. మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత హైడ్రా వచ్చింది, మూసీ సుందరీకరణ వచ్చింది, భూదాన్ బాధితులు